హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టుడే ఇస్ ద గ్రేట్ డే. ముదుమారం చెప్తున్నా వాళ్ళ బాబు సారు, మేము రాజరత్నం. నర్సాపేటలో 2 మీటింగ్లు అయిపోయినాయి. సో మళ్ళీ ఇప్పుడు ఎడ్లపాడులో ఇంకో మీటింగ్ కోసం వచ్చాం అనమాట. సో ఈ బిల్డింగ్లో ఎడ్లపాడు మన పాటిపల్ల సుధాకర్ సార్ టీం అనమాట ఇక్కడ. సో ఇప్పుడు నర్సాపేట అయితే ధర్నాస్ రవి సార్ టీం కోసము అండ్ జోష్న మేడం టీం కోసం వచ్చాం అనమాట. 2 మీటింగ్లు అయిపోయినాయి. సో ఇప్పుడు 3వ మీటింగ్కి వెళ్తున్నాము. సో గెట్ రెడీ. ఇదే ఎడ్లపాడు ఇంతకుముందు కూడా వచ్చాము, ఫీల్డ్ చేసాము. కొద్దిగా బాబు సార్ పట్టుకో. సో లోపలికి వెళ్తున్నాను మెమరీ కోసం బాగా చూచు నాకు చూచు. ఓకే రే, ముందుకు చాలా మంది వచ్చారు. థ్యాంక్ యూ సార్. కూర్చోండి, కొంచెం ముందు రాశారు. ఫోటో తీసుకోండి. బికాస్ అండి బికాస్ అందరూ చెప్పేసి మేడం లైట్ వచ్చేది అదే సార్ నోటీస్ ప్లేస్ ఉంది గాలి సార్ వదిలే ఆపండి అటు అటు పై వెళ్ళండి. రండి మేడం, మేడం రండి రండి. మొత్తం పడాలి వెళ్ళి పుడది వీళ్ళకి వెళ్ళిపోయి ఇదే కూడా మళ్ళీ బ్యాంక్ రీక్రియేట్ చేద్దాం. ఓకే సార్. నెక్స్ట్ 2 lakhs నెక్స్ట్ యూనిటీ ఒకసారి మన ఎడ్లపాడు జోష్ చూద్దాం. వీడియో పెట్టి వీడియో సౌండ్ ఓకేనా? ఇప్పుడు ఎవరైతే ఉన్నారు ఎడ్లపాడు ఫస్ట్ కదా. సో నెక్స్ట్ డైమండ్ సెలెక్ట్ ఇది రిపేర్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మల్లేష్ గారు. థ్యాంక్ యూ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా అబ్బాయి సార్. మా అబ్బాయి సార్ అక్కడి నుంచి వచ్చారా? మన రామయ్య గారు వాళ్ళ మేడం గారు వాళ్ళు మన ఈరోజు ఇది ఓపెనింగ్ జరిగింది. ఫస్ట్ మీరు రావడం వచ్చి సార్ కూర్చున్నావా? అందరూ కూర్చోండి. రౌండ్ టేబుల్ కూర్చో. ఓకే మేడం కూర్చోండి. గురుజీ
ఫస్ట్ ఆయన కోసం అండి కాదు మేము ఎడ్లవాడు ఫస్ట్ ప్లాన్ చేయడానికి వచ్చిన ఆయన కోసం ఇప్పుడు 6 ఏళ్ల క్రితం వచ్చా 6 ఏళ్ళ నుంచి నేను వదిలిపెట్టట్లా మళ్ళీ సంవత్సరానికి వస్తున్నా ఇప్పుడు ఈయన సొంత బాగా ఇక వాళ్ళ తరఫున వచ్చాడు అనమాట మేము పోతే ప్రకాష్ అన్ని కదా అప్పుడు వేరే పాత కాదు నేను షేప్ షాప్ అని చెప్పాను తమ్ముడు ఇది అన్న మీరు చేయలేమంటే చేయలేను మన చిన్నారావు గురించి అంటే చిన్నారావు గారు నాకు తెలుసు నేను తీసుకోవాలి అది కాదు నేను తీసుకోవాలి ఆ రోజు రేపు ఆదివారం నాడు అక్కడ వద్దామని చెప్పి మేము ప్రిపేర్ అయ్యాం ప్రకాష్ ఎట్ల పాటలు యాక్చువల్గా నేను ఆల్రెడీ కొత్త టీం సుధాకర్ సార్కి తెలుసు అప్పుడు తెలుసు కదా మీ అప్లైన్లో ఒక ఆమె ఈ ఊరు ఆమె సుభాష్ అని ఒక ఆమె ఉంది కోడ్రెక్క వాళ్ళ అమ్మ అలాంటి కొంతమంది వాళ్ళ అన్నయ్యలు చేర్పించారు కదా నేను అప్పుడు వచ్చాను నేను యాక్చువల్ ఫస్ట్ నేను కోసం వచ్చాను తర్వాత మళ్ళీ ఎట్ల పడలు వేరే వాళ్ళు చేసిందంటే అప్పుడు కూడా వచ్చాను ఇప్పుడు మళ్ళీ రాజరత్నాలు మా బాగా అంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆయన కోసం వచ్చారు ఎట్లా మీటింగ్ జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళు అవుతారు తెలుసు సో చూడండి భూమి గుండ్రంగా ఉన్నట్టు తిరిగి మళ్ళీ వచ్చేస్తాం సుధాకర్ సార్కి 3 ఏళ్ల క్రితం నేనే చెప్పాను ఫోన్లో మాట్లాడా అప్పుడు సరిగ్గా అప్పుడు రెస్పాండ్ కదా మళ్ళీ వచ్చి ఇప్పుడు వచ్చి 5 రోజులు చేసినాడు సార్ మీకు కూడా అసలు వీళ్ళందరూ సీనియర్గా ఫస్ట్ మీకే చెప్పారు నేను గుంటూరు జిల్లా పనిచేసినప్పుడు ఆయన అక్కడ సూపర్వైజర్ కదా మొత్తం మీటింగ్ ఇన్ఛార్జ్ అప్పుడే చెప్పాను స్టార్టింగ్ వచ్చినట్టే నాతో పక్కనే ఉండేవాడు అప్పుడు ఎంత పెద్దరాడు ఆయన్ని రండి సార్ కలిసి చదువు సార్ అంటే కొంచెం వాడు నాకు అప్పటి నుంచే పెట్టుకున్నాడు అండి ఫామ్ పెట్టడం వల్ల వాళ్ళ పేరు సో ఇప్పుడు చూడండి మళ్ళీ రావాల్సింది సెప్టెంబర్కి 2 months ఇప్పుడు ఆ ఫామ్ వచ్చేసేసి నేను చేసుకుంటా సార్ అని చెప్పేసి రావాల్సింది చెప్పారు సో ఎవరికైనా రావాల్సింది సార్ మేము ఎంత కష్టపడ్డామో యాక్చువల్లీ నేను ఎంత కష్టపడ్డానో అంతకుముందు నాతో పాటు పనిచేసిన వ్యక్తి తెలుసు రాజరత్న సార్ ఎందుకు నేను వేరే చోట ఉన్నప్పుడు ధనపాలంలో నేను 14 ఏళ్ళ పాటు హెచ్ఎల్ పనిచేస్తాను అందులో 10 ఏళ్ళు సీఆర్ కాలేజీ 3 ఏళ్ళు ఇక్కడ గుంటూరు కాలేజీ 1 ఏళ్ళు చేయకపోయినా కూడా నాకు వర్క్ పని చేసేది అట్లా జాబ్ మానేసినా కానీ వర్క్లో ఉన్నట్టు అక్కడ పార్ట్ టైం చేసినట్టు జీసీలో సో మొత్తం కూడా నా యొక్క గతం నేను ఎంత కష్టపడాను ఏంటి అనేది 2 మాటలు నా గురించి వీళ్ళ మాటలో విన్నాం ఫస్ట్ రాజరత్న సార్ మీకు నాకు నా అనుభవం ఏంటో 2 మాటలు చెప్పు ఎందుకంటే కొంతమంది వీళ్ళకి తెలియదు కదా డైరెక్ట్గా తెలిస్తే ప్రూఫ్ కోసం అనమాట సో రాజరత్న ఫస్ట్ మీ గురించి 2 మాటలు ఇంట్రడక్షన్ చేసి చెప్పండి. నా పేరు రాజరత్నం. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రాజరత్నము. నేను మా చిరుమామిళ్ళే. అయితే నేను 2014లో సిఆర్ కాలేజీలో జాబ్ చేస్తాను ఫ్యాకల్టీగా. ఆ జాబ్ కూడా గురించి ఇప్పించారు. నేను చదివి ఎక్కడ వెళ్ళాలి అక్కడ 3 కాలేజీలు ఉన్నాయి. 2 షిఫ్ట్లు చదువుతాను. పాలిటెక్నిక్ ఉన్నది, ఇంజనీరింగ్ ఉన్నది, డిగ్రీ నాకు తెలియదు. ఆ రిజ్యూమ్ ఇవ్వడానికి అని చెప్పేసి వెయిట్ చేస్తాను. గురించి అప్పుడు అడావుడికి వెళ్ళిపోతాను 2014. ఇంకా నేనే గురించి ఆపారు. గురించి ఆపి ఏంటి బాబు నేను ఏం చేస్తాను జాబ్ ఏమన్నా అడగడానికి వచ్చాను అన్నప్పుడు గురించి తీసుకెళ్ళి డైరెక్ట్ మేనేజ్మెంట్ దగ్గర తీసుకెళ్ళాను. మా ఆవిడే అది అని చెప్పేసి జాబ్ కూడా ఇప్పించేసాడు ఆ రోజే. అది నాకు అప్పుడు జాబ్ ఇప్పించాడు, ఇప్పుడు లైఫ్ ఇప్పిస్తాను. చాలా హార్డ్ వర్క్ చేసేవాడు. మాతో పాటు ఫ్యాకల్టీ చేస్తానే కర్రీ పాయింట్ హాస్టల్, రెస్టారెంట్, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ ఒక క్షణం కూడా తేరకుండేది కదా. అలాగా తిరుగుతానన్నాడు స్పెండర్ బస్ బయట మీద. తర్వాత షేప్ షాప్ అని చెప్పేసి బయటకు వెళ్ళిపోయారు. జీఈస్కి వెళ్ళిపోయారు షిఫ్ట్ అయ్యి. నేను అక్కడ నుంచి తిరుమలకి వెళ్ళిపోయాను, తిరుమల ఇంజనీరింగ్ కాలేజీకి. అట్లా ఉన్నప్పుడు సార్ కమ్యూనికేషన్ తగ్గిపోయినా కానీ స్టేటస్ వస్తూ ఉన్నాం రోజు. చాలా డెవలప్ అవుతున్నాం. ఒక 4-5 సంవత్సరాలు బాగా డెవలప్ అయిపోయాడు. మేము 12 సంవత్సరాలు నేను టీచింగ్లో ఉన్నా కానీ సంపాదించింది ఏం లేదు. డ్వాక్రాలు, ఈఎంఐలు పిల్లలను చదివించుకోవడం నాకు లైఫ్ సరిపోయింది. గురించి లేదు నేను వస్తాను గురించి నేను జాబ్ మానేసి వస్తాను, ఫుల్ టైం వస్తాను, మీరు నన్ను సక్సెస్ చేస్తానంటే వస్తానని చెప్పి గుంటూరు వెళ్ళాను గురించి తర్వాత. నేను వస్తాను గురించి నన్ను సక్సెస్ చేయండి, జాబులు ఒకరికైనా జాబు. నేను కూడా ఇంకోటి గురించి మీకు చెప్పలేదు. నాకు జాబ్ మానేయడానికి కూడా
మానే మన గురించి వెయిట్ చేయండి సార్ గురించి వీళ్ళకి సెమ్ అయిపోతే మాకు రిలీవింగ్ ఉంటుంది. అట్లా అంటే ఒక అవకాశం మేము ప్రేర్ చేసుకుంటా ఉన్నాం. ప్రిన్సిపాల్ సార్ ఒక రోజు నా కాలు దెబ్బ తగిలితే షూ వేసుకెళ్ళాం. ఆయన చూసేసి నలుగురిలో తిట్టేశాడు, నువ్వు చేస్తే జాబ్ లేకపోతే లేదు, షూ నువ్వు లేకపోతే పిల్లలకి ఏం చెప్తావని చెప్పాడు. నువ్వు చేస్తే లేదా ఇమీడియట్ కాలేజీ నుంచి వెళ్ళిపో అన్నాడు. అదే ఛాన్స్ అనుకున్నాను, అదే అట్లా వెళ్ళిపోయాడు ఆయన. నా క్యారేజ్ బ్యాగ్ తీసుకుని మా ఇంట్లో అదే టైం నేను ముందు వెళ్ళిపోయాను. గురించి నేను నాకు సపోర్ట్ చేయండి, గురించి చెప్పలేదు ఇప్పుడు దాకా జరిగింది. వెళ్ళాను, డైరెక్ట్ గుంటూరు వెళ్ళాను. ఆ రోజు షేప్ షాప్ ఫుల్ టైం దిగాను, జాబ్ కూడా రిజైన్ చేశాను. 5 ఏళ్ళ తర్వాత నేను ప్లాన్ చెప్పినప్పుడు రాలేదు, మళ్ళీ వెతుక్కుంటూ వచ్చాడు లేదా ఫస్ట్ ర్యాంక్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు దగ్గరలో ర్యాంక్ రీసెంట్గా జాయిన్ అయ్యి సార్ కింద ఇప్పుడు 20 మంది దాకా టీం వచ్చారు. ఆయన ఇంక మన సుధా సార్ టీమే, అదే పాల్ గారు మన మధ్య ఉన్న అనుబంధం కూడా చెప్పుకుంటారు మాటలు. అంటే అప్పట్లో గుంటూరు ఇంజనీరింగ్ కాలేజీలో నేను ఎంత కష్టపడేవాడిని, అడ్మిషన్ మైండ్ అవ్వలేదు అని చెప్పండి. నాకు కూర్చొని చెప్పండి, పర్లేదు. సార్ నువ్వు బాగా కష్టపడ్డారు. జీఈసీలో అడ్మిషన్ కోసం బయటికి తిప్పేసేవాళ్ళు, బండి వేసుకొని. వాళ్ళు క్లాసులు చెప్పడం కన్నా కూడా ఫస్ట్ స్టూడెంట్స్ కోసం తిప్పేవాళ్ళు ముందు, అడ్మిషన్ కోసం అని చెప్పేసి. మళ్ళీ వాళ్ళు మిస్సెస్ నెక్స్ట్ చేస్తారు, మళ్ళీ కాలేజీలోకి వచ్చేవాళ్ళు. అట్లా తిరిగి తిరిగి వాళ్ళు కలిసిపోయి దీనిలోకి వెళ్ళేది, రమ్మన్నారు నన్ను కూడా. ఏమన్నది అని మనం రాలేకపోయాం. మళ్ళీ అయినా కానీ సార్ వదిలిపెడతాం, ఆయన మళ్ళీ ఇచ్చి రమ్మ చూడండి. సిఆర్ కాలేజీలో 10 ఏళ్ళు కాలేజీ నాది అనుకుని పనిచేసాం, నాది కాదు. నేను జీసీలో చూసిన దానికన్నా సిఆర్ కాలేజీలో పనిచేసింది 100 రెట్లు ఎక్కువ సార్. అక్కడ కూడా అంతే, కాలేజీలో పనిచేసేవాళ్ళం, లెక్చరర్ పనిచేసి మళ్ళీ అడ్మిషన్. కాలేజీలో పిల్లలు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం సేఫ్ షాప్లో చేస్తున్నామో అది అప్పటి నుంచి నాకు అలవాటు. నిజంగా అప్పుడు కూడా ఎట్ల పాటు కూడా మన ప్రేమలత మేడం టీచర్ ఉండేవాళ్ళు, జెడ్పీ హెచ్ఎం. నెక్స్ట్ టీచర్. నెక్స్ట్ అట్లానే పెడతాం ఝాన్సీ గారు, వాళ్ళ దయాసాగర్ గారు, వాళ్ళు కూడా నాకు అక్కడ పరిచయం. అడ్మిషన్ కోసం వస్తున్నాడు. అలాగా అడ్మిషన్ కోసం తెగదిలో నా కాలేజీలో ఉన్నప్పుడు జీసీకి వచ్చినా కూడా అడ్మిషన్ కోసం తిరిగేవాడు. ఆల్మోస్ట్ నాకు అన్ని ఊర్లలో స్కూల్ ప్రిన్సిపాల్స్, స్కూల్ హెచ్ఎంలు, టీచర్లు అంతా తెలుసు నాకు. మ్యాక్సిమం మొత్తానికి 13 ఏళ్ళు కాలేజీలో పనిచేసాను, కానీ నాకు సక్సెస్ ఇంకా రావట్లా. లాభం అంటే దాంట్లో డబ్బే రావట్లా. అదే పాత స్పెండర్ బైక్ ఉండేది, ఆ బైక్ మీదే తిప్పాడు. 11 ఏళ్ళు నేను మా మిస్సెస్ ఇద్దరు కాలేజీలో పనిచేస్తాను, నాకేం లేదు బెనిఫిట్. ఆదివారం సార్ చెప్పినట్టు ఎంత కష్టపడి పని చేసినా సరే ప్రిన్సిపాల్స్ కానీ చైర్మన్ ఎలా మాట్లాడతారు, ఆ సీజన్ కన్నా కూడా దారుణంగా ఉండే సార్ మాటలు. మాట్లాడే మాటలు వేరే. పబ్లిక్ లో మాట్లాడతారు వాళ్ళు. నేనే ఫస్ట్ నుంచి ఇదో అసలుకి ఎవరైనా అంటారేమో నన్ను అంటే కొంచెం భయం ఉండాలి అని నేను కొంచెం ఎదురు మాట్లాడేస్తాను. అలాంటి క్యారెక్టర్ నాకు. అంటే నేనేంటంటే అడ్మిషన్ ఎక్కువ చేస్తాను, వర్క్ ఎక్కువ చేస్తాను, ఎవరు భయపడేది కాదు. నాకు ఫస్ట్ నుంచి కూడా చైర్మన్ కూడా భయపడేది కాదు. ఎంత మాట్లాడినా ఎదురు మాట్లాడినా నన్ను వదులుకోరాడు, ఎందుకంటే నా వల్ల ఒక బెనిఫిట్ కాబట్టి. కాలేజీలో వాళ్ళకి నా వల్ల లాభం కాబట్టి అట్లా చేసేవాడు. బట్ నాకు అర్థమైంది, 11 ఏళ్ళు కష్టపడ్డాను, బట్ నేను ఎకనామికల్గా ఎదిగింది ఏం లేదు. నేను ఈ సేఫ్ షాప్లోకి వచ్చి నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ కూడా 4 ఏళ్ళు 5 ఏళ్ళు సేమ్ అడ్మిషన్ వర్క్ లాగే ఉంది. అప్పుడే పిల్లల్ని చేయించాను, ఇప్పుడు పెద్దవాళ్ళని చేయించాలి. అప్పుడే స్టూడెంట్ చేయించాను కాలేజీలో, ఇప్పుడు పెద్దవాళ్ళని యూనివర్సిటీలో చేయించాలి. అదే అనుకున్నా డిసిషన్ తీసుకున్నాను. ఆ నెట్వర్క్ అంతా ఎవరో కాదు, ఇట్లా పాలు గారు లాంటి వాళ్ళు, స్కూల్ టీచర్లు, హెచ్ఎంలు ఇలా నాకు అలా తిరుగుతూ ఎడ్లపాటులో నేను అప్పుడు ఝాన్సీ గారు, దయాసాగర్, ఝాన్సీ గారు వాళ్ళు కూడా చేయించాను. ఎంపీపీ ఇప్పుడు ఎంపీపీలు ఉన్నారు వాళ్ళు, వాళ్ళు అప్పుడే చేయించారు. అది 5 years బ్యాక్ చేయించారు. బేబీ మేడం ఆయన అప్లై ఉంటాడు అంటే ఆయన ఒక వైపు ఇప్పుడు 4 టీం ఉంది. ఆయన వాళ్ళకి సాంఘాలకి 4 టీం అంటే వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు. స్టార్ట్ వర్క్ చెప్పాడు, కొద్దిగా అయిపోయిన స్టార్ట్ చేస్తారు సార్. ముందుగా ఐడియా వేసుకున్నాడు, 3 ఐడియాలు వేసుకున్నాడు ఆయన. సో ముందు రావడం వల్ల వచ్చిన బెనిఫిట్ అది. ఎట్ల పాటు ఆయన ముందే వచ్చాడు నాకు. అప్పుడు కూడా నేను చెప్పాను పప్పాలు గారు జాయిన్ గారు. సో అలానే ఇప్పుడు మీ పైన అప్లైనర్లో సుభాష్ కోట సుభాష్ జాయిన్ అయ్యింది. అవకాశం ఇప్పుడు 1000 మంది చెప్పారు.
సో ఇట్లా ముందు రావడం వల్ల వచ్చే బెనిఫిట్ అనమాట. సో సార్ కూడా 3-4 ఇయర్స్ బ్యాక్ వచ్చింది అవకాశం, బట్ అప్పుడు రాలేకపోయాడు, రోజు లేట్గా వచ్చాడు. అయినా ఫాస్ట్గా నా ఎంటర్టైన్లో ఫాస్ట్గా బ్రాండ్ చేయడు, ఫాస్ట్గా సిల్వర్ అయ్యాడు సార్ కోసం. నేను వాస్తవంగా ప్రౌడ్గా చెప్పగలను, నాకున్న 8,000 టీంలో అత్యంత టాలెంటెడ్, అంటే నేను బాగా టాలెంటెడ్ అనుకుంటాను, నాకంటే ఎక్కువ టాలెంటెడ్ అంటే సుధాకర్ గారు చెప్తాను. నాకంటే ఎక్కువ టాలెంటెడ్ ఎందుకని చెప్తారంటే, నేను సేమ్ షాప్లో నాలెడ్జ్ ఉంది, కాలేజీ ప్రొఫెసర్ చేశాను, అన్ని చేశాను, నా దగ్గర స్కిల్స్ కూడా ఉన్నాయి, కానీ నా దగ్గర లాంగ్వేజ్ స్కిల్స్ లేవు. అంటే నాకు తమిళ్, కన్నడ ఈ మాట్లాడుతూ రావాలి కదా, ఆ విషయంలో నాకన్నా అడ్వాంటేజ్ ఉన్నాడు, అందుకే నేను నాకన్నా టాలెంటెడ్ అని చెప్తాను అనమాట. సో ఒకసారి మీ అప్లై కోసం ఒకసారి ఇట్లా అంటే హార్డ్ వర్క్ కూడా సుధాకర్ సార్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం అది మేము కూడా మంచి హార్డ్ వర్క్ అండి. సాధారణంగా మీకు తెలుసు జర్నలిస్ట్ అంటే ఎలా ఉంటారంటే కొంచెం ఈగోయిస్ట్గా ఉంటారు, రెక్లెసెస్గా మాట్లాడతారు, అవును కదా, బయట చూస్తున్నాను కదా మార్కెట్, వాళ్ళు కొంచెం స్మార్ట్ వర్క్ చేస్తారు కానీ హార్డ్ వర్క్ చేయరు. బట్ జర్నలిస్ట్లో మరి తప్పకుంటున్నాడు, నేను పేరు జర్నలిస్టే కానీ మంచి హార్డ్ వర్క్ అండి, బాగా కష్టపడే వ్యక్తిత్వం, ఎప్పుడు చూస్తున్న కష్టం, తన కష్టంతో నమ్ముకొని ఈరోజు మనదాకా వాసుమల్ల రాజు కూడా నేనేం సపోర్ట్ చేయాల, వాసుమల్ల రాజు బ్యాంకాక్ హెచ్ఓల్ అయినా, వాసుమల్ల రాజు సిల్వర్ అయినా మొత్తం మనోడు తీసుకున్నాయి సార్ ఇట్లా కరోనా 2 వైపులు కష్టపడి చేశాడు. ఇప్పుడు మేము ఏం చేద్దామంటే కొంచెం ఢిల్లీ పోవటయ్యా, అన్ని వైపులు మీకు సపోర్ట్ మీకోసం యాక్చువల్గా మొత్తం టీంకి వెళ్ళాలి లెక్క ప్రకారం, కానీ కేవలం మల్లేష్ గారు మీకోసం, నాగేశ్వర గారు మీకోసం, మీకు సపోర్ట్ చేయడం కోసం మీకోసం పంపిస్తున్నాం సార్ని. మీ మీద ఫోకస్ చేస్తే త్వరగా మీరు సక్సెస్ అవుతారండి. సార్ చాలా పెద్ద టీం ఉంది, అన్ని వైపులు వెళ్ళగలరు, బట్ అన్ని వైపులు అయితే మీకు సపోర్ట్ తగ్గింది కదా, అందుకని మీకోసం హెల్ప్ చేపిస్తాడు. తన కోసం మా రాజరాజు అడుగుతూ ఉంటాడు, సుధాకర్ పంపించినాడు అంటాడు, రాజు సార్ అడుగుతాడు, చాలా మంది మహాలక్ష్మి అడిగింది, చాలా మంది సుధాకర్ సార్ పంపించమని అడుగుతారు. సుధాకర్ సార్ మళ్ళీ అటువైపు వెళ్తే మళ్ళీ మీకు సపోర్ట్ తగ్గింది కదా. సో మిమ్మల్ని ఎట్లయినా బ్యాంక్ విన్ చేయించాలా, మిమ్మల్ని టార్గెట్ విన్ చేయించాలని అచ్చంగా మీకోసమే ఈ వ్యక్తి మీకోసం అందుబాటులో ఉంటున్నాడు. టీమ్ ల్యాక్ కాదు, మీకు సపోర్ట్ చేయడం కోసం మాత్రమే, మీకు హెల్ప్ చేయడం కోసం వస్తున్నాడు. మరి మీ అప్లై కోసం బిగ్ చేస్తాడు. అలానే రైట్ సైడ్ వచ్చి ఇక్కడ వెళ్ళపాడు ఉంది సార్, హైదరాబాద్లో మీ అప్లై సపోర్ట్ చేస్తాడు. ఇదంతా మీ ద్వారా వచ్చింది. చూడండి చాలా చోట్ల చూడండి, వాస్తవానికి సుధాకర్ సార్ ఎవరిని కాపీ చేస్తారంటే నన్ను కాపీ చేస్తాడు. ఎలా అంటే అప్లైకి యాక్చువల్గా 2 మనుషులు వచ్చినాక ఇంకా ఎక్కువ మంది అవసరం లేదు, వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తే వెళ్ళవచ్చు వాస్తవానికి. బట్ నేనే టైప్ అంటే నా దగ్గర 2 వచ్చారు, అయినా మీరు వదిలిపెట్టను, కొత్త వాళ్ళు కూడా వస్తుంది ఎందుకుదా, ఇప్పుడు మీకోసం ఎందుకోసం ఎదుగుతాను, వచ్చిన వాళ్ళు ఎవరో కింద సపోర్ట్ చెప్తాను. అలా నేను కొత్త వాళ్ళు కూడా ఎప్పుడు చూస్తూ ఉంటాను. అలానే ఇక్కడ సుధాకర్ సార్ కూడా చాలా గొప్ప విషయం అనమాట, అది అందరూ చేయరు, 2 వచ్చినాక ఇంకా వచ్చేది కదా అనుకుంటారు, కానీ ఇంకా కొత్త వాళ్ళని తెచ్చుకోవడం కింద వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. ఈరోజు నాయకులు గారు ఇప్పుడు సపోర్ట్ చేసినాడే కదా, అవునా కదా, ఇప్పుడు మల్లేష్ గారికి హెల్ప్ చేశాడు, అవునా, ఇప్పుడు ఇంకా కొత్త వాళ్ళు వెళ్తే మీకు సపోర్ట్ చేస్తాడు, ఇంకా కొత్త వాళ్ళు వెళ్తే మీకు సపోర్ట్ చేస్తాడు. సో ఇలా వర్క్ చేయాలి వాస్తవం. గ్రేటర్ మేడం సుధాకర్ సార్ కోసం మల్లేష్ గారు ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు, యాక్చువల్ మీటింగ్ కూడా రావాలి, వస్తాను, పెడదాము, ఒకసారి పరిచయం చేసుకోండి మీ గురించి కూడా, మీ పిల్లలు కూర్చొని మాట్లాడతాం, ఫ్రీగా మాట్లాడతాం, ఇది హోమ్ మీటింగ్ లాగా అనుకోండి. సార్ నా పేరు మల్లేష్, నేను వంట మాస్టర్ పని చేస్తాను సార్. ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్ చాలా చోట్ల చేశాను, మన గుంటూరు రమేష్ హాస్పిటల్ వచ్చి ఒక 9 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. దానికి మా ఫాదర్ పేరు బాలకి పెట్టగలను, నాకు సెలవుల మీద ఇబ్బంది అయ్యి నేను కావాలి వద్దనుకొని నేను పక్కకు వచ్చాను సార్. ఇక వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు పిలిచారు రమ్మని, కానీ ఒక దగ్గర పోయిన తర్వాత మళ్ళీ రెండోసారి పోతే వాళ్ళు చూడడం ఎలా ఉంటుందని అది నాకు తెలుసు, ఎందుకంటే నేను ఆల్రెడీ అవన్నీ చాలా అనుభవించాను. ఈ ఇష్టం లేక నేనేం చేశాను, ఏదైనా సొంతంగా పెట్టుకుందాం, ఎందుకంటే మనం ఒక్కరితో అయిపోయింది, ఎందుకంటే ఈ రోజుల్లో వర్కర్స్ కూడా ఎవరు రావట్లేదు, ఒకవేళ వచ్చినా టైంకి రాదు. ఒకరి మీద ఆధారపడకుండా ఒక నూడిల్స్ పాయింట్ లేకపోతే ఒక కర్రీస్ పాయింట్ అట్లాంటివి పెట్టుకుంటే నా ఒక్కడి వల్ల నేను చేసుకొని నేను నా పిల్లలు
మా వైఫ్ మేము సపోర్ట్ చేసుకొని మేము చేసుకోగలమని అనుకున్నాం సార్. కాకపోతే ఈ లోపు ఇవన్నీ నేను సెట్ చేసుకొని ఈ అనుకునే లోపు నన్ను మా ఊరి గవర్నమెంట్ అయ్యి నన్ను సార్ పరిచయం చేశారు. సుధాకర్ సార్ శిల్పారామం ఆ చెట్టు కింద నాకు సారు ఇదైంది సార్. ఆ శిల్పారామం కాడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది సార్. ఇక ఆ రోజు నుంచి నేను ఇక ఫస్ట్లో సార్ చెప్పినప్పుడు నేను విన్నాను. చెప్పాడు సార్ చెప్పిన తర్వాత ఆలోచించుకున్నాను. ఆ రోజు ఒక రకంగా చెప్పాలంటే నేను కొద్దిగా డిస్టర్బ్ ఉన్నాను. యాక్చువల్గా అయితే వినడానికైతే విన్నప్పుడు మాత్రం ఇంట్రెస్ట్గా వింటాను సార్, ఏ వర్క్ అయినా సరే. ఎందుకంటే మనం వాళ్ళు 10 నిమిషాలు చెప్పిన ఏంటంటే అవతల ఎవరేం చెప్తారు, ఎవరి దగ్గర నుంచి ఏం వచ్చిందో తెలియదు. ఒకరి దగ్గర నుంచి ఏంటంటే ఒకసారి మనకు మంచి అవకాశం వస్తుంది, అలాంటప్పుడు మనం వదులుకోకూడదు. అట్లా అని నేను వినడం మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంటాను. తర్వాత దాని గురించి ఒక తర్వాత ఆ రోజు ఆలోచించుకోవడానికి నాకు టైం లేదు. నేను అక్కడ సార్తో మాట్లాడిన తర్వాత హాస్పిటల్ కాడికి వెళ్తే ఆయన మా మేనేజర్ ఏం చేశాడు, నన్ను కొంచెం బాగా చూసుకున్నాను. ఆయన అరే ఒంగోలు వెళ్దాం రా, సరే ఒంగోలుకి వెళ్ళాము, అక్కడ చూసుకున్నాం. నేను సార్కి ఆ రోజు నేను తర్వాత మళ్ళీ సాయంత్రానికి ఫోన్ చేసి, సార్ నేను వస్తాను, కాకపోతే నా దగ్గర ఇప్పుడు ఇంత మనీ అయితే లేదు సార్ అంటే, సార్ చెప్పాడు అప్పటికి మీ దగ్గర అంత లేకపోయినా ఒక 1000 రూపీస్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయండి, మీకు ఇలా ఉంటుంది దాన్ని బట్టి అని చెప్తే నేను ఇక సార్ సాయంత్రానికి నేను 1000 రూపీస్ పెట్టాను. మళ్ళీ ఒక 3-4 డేస్లో మిగతా అమౌంట్ కూడా నేను చూసుకొని దాంట్లో చేంజ్ చేయండి సార్. 5 నుంచి కూడా సార్ ఇప్పటికి కూడా నా చేయగలడు సార్. ఇదే మార్నింగ్ 5:30 అయిందంటే సార్ ఫోన్ చేస్తారు సార్. నేను అప్పటికి రెడీగా ఉంటాను ఫేస్ బ్రెచ్ చేసుకుని. ఎందుకంటే సార్ ఫోన్ చేస్తున్నాడు, మన గురువు మనకు ఫోన్ చేస్తున్నాడు, మనం చాలా తొందరగా ఉండాలి. అసలు యాక్చువల్గా మనమే గురువుకు ఫోన్ చేయాలి, కానీ గురువే మనకు ఫోన్ చేస్తున్నాడు, మనం ఇంకా ఎలా ఉండాలని ఇంకా నేను తొందరగా రెడీ అయ్యి సార్ చెప్పేవాడు అనమాట. ఇది ఇలా సార్, ఇది ఇలా చేయండి, ఇలా చేస్తే ఇలా అవుతుందని. ఆ రోజు నుంచి సార్ మనకి ఎలా చెప్తే అదే గైడెన్స్గా ఫాలో అవుతున్నాను సార్. త్వరగా ర్యాంక్ వద్దండి, 9 దాంట్లో ర్యాంక్ వన్ అయిపోతే 6 లో మీరు ఇప్పుడు వచ్చింది. ఓకేనా? ఇంట్లో వాళ్ళందరూ రెడీ చేశారా? ఇంట్లో అందరూ పిల్లలు రెడీ, మొత్తం పిల్లలు ఇద్దరు. పెద్ద అబ్బాయి మోహన్ కుమార్ సార్, థర్డ్ ఇయర్ బీటెక్ చేస్తున్నాడు. ఎక్కడ చదువుతున్నాము? శ్రీవాణి తిరువురు సార్. బీటెక్ ఏ బ్రాంచ్? ఈసీ. చిన్న అబ్బాయి ఏమో ఇంటర్ వరకు బాగా బ్యాగ్ అయ్యాడు. తర్వాత వర్క్ నేర్చుకొని ఆ పని ఏసీ వర్క్ నేర్చుకున్నాను సార్. ఏసీ వర్క్ నేర్చుకుని మళ్ళీ ఐటీఐ సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది సార్, పాస్ అయ్యాడు. చిన్న పేరు యశ్వంత్ కుమార్, మోహన్. మీ ఇద్దరు మాట చెప్పిన, మీకు ఏదైతే సేఫ్ షాప్ చేస్తున్నాడో విత్ ఇన్ 2-3 ఇయర్స్లో డైమండ్ అయిపోతారు. కొన్ని లక్షల రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది. యశ్వంత్, నేనైతే మీ డాడీ సపోర్ట్ ఉంది చాలు, ఇంకా నువ్వు అయితే అవసరం ఇక్కడ నువ్వు చదువుకో పర్లేదు, మీ డాడీతో పాటు పక్కన కూడా ఉంది చాలు. ఆటోమేటిక్గా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. రిపేర్ కూడా ఇప్పుడు వస్తున్నాడు కదా మన బండారాజు గురించి, అలా తయారైపోతాడు. వైఫ్ వచ్చి గవర్నమెంట్ నర్స్. మీ పేరు సో మీరు మాకు సార్ సపోర్ట్ ఉన్నారా? 100%. నా ఉద్దేశం ఏంటంటే సేఫ్ షాప్లో కొంతమంది ఎలా ఉంటారంటే ఇట్లా తిరగడం అవసరమా, ఇంత వర్క్ అవసరమా అన్నట్టు నెగిటివ్గా ఉంటారు స్టార్టింగ్లో. ఓకే సార్, నేను స్టార్టింగ్ లో ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాను. మాకు వెనక బ్యాకప్ ఏం లేక వదిలేసేసారు. అసలు ఎవరు ఏంటి అనేది కూడా అర్థం కాలేదు. తర్వాత సార్ వచ్చి ఇట్లా అనేసి మా వారు చెప్తున్నాక ఎందుకు లేదు ఈ మేడం గారు పిన్ని గారు ఇద్దరు కలిసి ఆల్రెడీ ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు వేరే టీంలో. అయిపోయి డెమోన్స్ట్రేట్ కూడా వచ్చింది, అవి కూడా చూపించారు నాకు. అయినా కూడా నేను మీకు సపోర్ట్ ఇస్తే నువ్వు చేయాల్సిందని చెప్పి కూర్చున్నాను. ఇవాళ వీళ్ళ బ్రదర్ ఒక ఆయన వేరే టీంలో కోరల్ లీడర్, ఆయన కూడా చేయొచ్చు. సో బి క్లాస్ ఈరోజు సేఫ్ షాప్ అనే అవకాశము మళ్ళీ మీకు అక్కడ రావడం, కూడా మీరు ఎవరైతే దేవుడు పూజిస్తున్నారో ఆయన ఆశీర్వాదం అనుకోండి, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఓకేనా. వేరే టీంలో వస్తే మాకు అసలు ఏం సపోర్ట్ లేదు, కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మాకు చాలా అనిపించింది, రియాలిటీ అనిపించింది. ఖచ్చితంగా మీతో నడాలనిపిస్తుంది సార్ అని చెప్పేసి అన్నారు కాబట్టి ఇంక నేను అప్పటి నుంచి ఇంకా అసలు ఇంక వెంటనే కంటిన్యూ ఎఫర్ట్ పెడతాను. మంచి మేడం సపోర్ట్ ఇస్తారు సార్కి, ఖచ్చితంగా మంచిగా ఇవ్వండి, సక్సెస్ చేయడానికి మంచి ప్లాన్ చేసాం అది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాగేశ్వర గారు, తర్వాత రామయ్య గారు,
ఇంకా అట్లా ఎస్టాబ్లిష్ అవ్వకుండా మూవ్ చేసుకుంటూ ఈ రెస్పాన్సిబిలిటీ దగ్గర వచ్చేసి సార్ వచ్చారు. ఇక సార్ మంచిగా ప్లాన్ చేసి ముందుకు తీసుకెళ్తాం. సార్ మీ పేరు నా పేరు రేపు వెంకటేశ్వర. మీరు ఎవరైనా డ్రింక్ కావాలి సార్. నేను యాక్చువల్ చేస్తున్నారు. ఈరోజు ఆల్రెడీ 4 కంట్రిబ్యూషన్ పంపించారు. అదే అమౌంట్ వచ్చింది కదా. సో ఒక 4 సంవత్సరాలు ఎలా కష్టపడాలో నేను చెప్తాను సార్. చాలా సింపుల్ వర్క్. సో పక్కాగా మీరు కూడా డెవలప్ అయిపోతారు. మేమన్నా మీకు సపోర్ట్ చేయడానికి. ఓకే? సో సార్ కోసం పిల్లలు సార్ పిల్లల కోసం మనం కష్టపడేది. నేను ఎంత అడుగుతున్నా అంటే మనకు కొంచెం ఎమోషన్ కావాలి బిజినెస్లో. అసలు ఇద్దరు అబ్బాయిలు ఆ పిల్లల్ని మంచిగా ప్రయోజనం చేయాలి, మంచి పొజిషన్లో పెట్టాలని కష్టపడుతున్నాడు. ఇప్పుడు మీరు కూడా అంతే కదండి, పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీరు కూడా జాబ్ చేసినా ఏం చేసినా పిల్లల కోసమే. సో ఆ ఎమోషన్ పెట్టుకుంటే మంచి లైఫ్ స్టైల్ ఉండవచ్చు. మనం పడిన కష్టాలు పిల్లలకు రావాలి. బిగ్ క్లాస్ సో నాగేశ్వర గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. సో మీరు రావడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే మీరు ఆల్రెడీ సెటిల్డ్, పిల్లలు కూడా మంచిగా సెటిల్ అయి ఉన్నారు. అయినా కూడా స్టప్ తీసేసి 10 మందికి హెల్ప్ చేయాలని ఉద్దేశంతో వచ్చారు. అంతే కదా, చాలా సంతోషం అన్నమాట. ఇప్పటికీ పేపర్ వేస్తాం. పిల్లలు అమెరికాలో చదువుకుని పేపర్ వేస్తారు. ఏంటంటే దాన్ని డిగ్నిటీ ఆఫ్ జాబ్ అంటే. నేను పాల్గొని మీకు తెలియదేమో, సీఎం గారు పనిచేసినప్పుడు నేను హాస్టల్లో, హోటల్లో, కర్రీ పాయింట్, రెస్టారెంట్ అన్ని పనులు చేస్తూ కాలేజీ అడ్మిషన్ చేస్తూ అంతా చేస్తూ ఎప్పుడైనా పని రాకపోతే నేను కర్రీస్ కడతాను అక్కడ కూర్చొని. కర్రీ పాయింట్ కర్రీస్ కడతాను. ఓకేనా? ఇది కూడా వచ్చింది కర్రీ తీసుకెళ్ళి చాలా మంది అంటుంటారు అనమాట. ఎందుకంటే పిచ్చి డబ్బులు పిచ్చి అంటారు. డబ్బులు పిచ్చి కాదండి, మనం లైఫ్ లో ఎదగాలని తప్పన అనమాట. మనకి మనకంటూ పేరు రావాలి, గుర్తింపు రావాలా. అవునా కదా? అలాంటి వ్యక్తిత్వం కనుకుంటే మీకు సేఫ్ వెతుకుంటూ వచ్చిస్తారు రాశారు. సో అయినా మీకోసం 2 మాటలు, అంటే నేనే కాదు కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కదా, 2 మాటలు చెప్పండి. ఉంటారు అందరికీ గుడ్ మార్నింగ్. నేను షేప్ షాప్ అనేది మొట్టమొదటిసారిగా సుధాకర్ కొద్దిగా రెడ్డి అయినా నేను పిల్లల్ని ఎవరైతే మన ఎస్సీ కమ్యూనిటీలో ఎవరైతే పిల్లలు చదువుకుంటారో వాళ్ళు పట్టుకొని తీసుకెళ్ళి స్కూల్లో చేపిస్తున్నారు. రెండోది వాడు ఎట్లా సక్సెస్ కావాలి అనేది ఒక క్లాస్ చెప్తున్నారు. 23 సంవత్సరాలు నేను ట్యూషన్ పెట్టాను. ఇప్పటికీ ఒక 22 ఇప్పటికీ వాళ్ళు నా స్టూడెంట్స్ ఉన్నారు. అలా క్రమంలో ఒకసారి మన సుధాకర్ సార్ అతను ఏం జాబ్ చేస్తాడో నాకైతే తెలియదు. ఒకసారి పరిచయం బంధువులు పరిచయం అయిన తర్వాత అబ్బాయి వాళ్ళకి బాగా సక్సెస్ చేసుకోవడం చాలా మంచిది. రెండోది ఏంటంటే నా పిల్లలకి మంచి గైడెన్స్ ఇవ్వాలన్నా ఆయనే జనానికి గైడెన్స్ ఇస్తాను. కానీ ఒకరోజు రైతులు కూర్చున్నప్పుడన్నా నేను వేరే ఒక ప్రోడక్ట్లో చేస్తాను, ఎప్పుడు చెప్పాలన్నా అలా చేస్తాను, ప్రోడక్ట్లో పని చేస్తానన్నా. కానీ ఎవరినైనా నా గైడెన్స్ నేను ఏం చెప్తే అది చేశాడు. కానీ ఆయన ఒక ఆఫీసులో వచ్చేవాడు. కానీ గడగలాడుతున్నా ఏం చేద్దామన్నా అని పిల్లల కోసం. కానీ నాకు అనిపిస్తానా చదువులో మాత్రం నాకేం తెలియదు అన్న అని చెప్తే అప్పుడు మేము తిరుపతిలో ఒక 35 రోజులు 40 రోజులు ట్రైనింగ్ ఇప్పించాం. అదే అసలు ఎవరేం దొరుకుతారంటే నేను చెప్తాను. కానీ అలాంటిది కూడా ఉదయాన్నే లేచి పేపర్ వేయడం కానీ, మళ్ళీ కూరగాయలు కిరాణా షాప్ పెద్దది ముందు, ఈ కారు ఉంటుంది, కారుకి వెళ్ళాలి, ఇలాంటి అన్ని పనులు పెట్టుకున్నాను. రేషన్ చేయడం కాకపోతే మీరు ఉదయాన్నే ఇప్పుడు సేఫ్ షాప్ అంటే ఒకటి ఆర్థికంగా ఎదిగే క్రమం ఒకటి, రెండోది ఏంటంటే సోమర్థనం అనేది విడిసేది ఒకటి. ఒకసారి మీరు చెప్పారు గురించి నేను బాగా ఇది జ్వరాన్ని చూస్తే నాకు భయం, జ్వరానికి భయం. కొంతమంది ఏదైనా దుప్పటి కప్పుకున్నది నాకు జ్వరం. కానీ నేను వచ్చే జ్వరం వచ్చిందంటే జ్వరానికి భయం. అలాంటి మనస్తత్వంతో ముందుకెళ్తే ఎవరు వీళ్ళే కాదు ఎవరైనా. ఇప్పుడు నేను నా మ్యారేజ్ కాగానే నాకు దొరకలేనప్పుడు ఒక డాక్టర్ చేయాలనుకున్నాను, ఒకరిని ఇంజనీర్ చేయాలనుకున్నాను. నా డ్రీమ్ అనేది ఒక డాక్టర్ చేసి అక్కడ ఉన్నాడు అమెరికాలో. రెండోది ఇంజనీర్ హైదరాబాద్లో ఉన్నాడు. అమ్మాయిని మేము ఆల్రెడీ లాయర్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే అమ్మాయిని నేను కూడా మెడికల్ అంటే మెడికల్ పంపించాను. కానీ నేను ఆల్రెడీ
కొద్ది గొప్ప కొద్ది ముందుకు నడిచాను. కానీ నా ద్వారా నేను పిల్లల్ని ఎవరినైతే జాబులు తెప్పిస్తాను ఆ జాబులు నా షేప్ జాబ్. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు చాలా మంది జులై తిరుగుతున్నారు, అందరూ చెప్పారు. కాకపోతే ఒక్కొక్కడు తీసుకురావాలి ఎప్పటికైనా. అది నేను ఎదగడం అనేది కాదు, నా పక్కోడు కూడా ఎదగాలనే ఉద్దేశంతో. అది దేనివల్ల సాధ్యమైంది అంటే ఊరి రావడం పక్క ఒకసారి రాబోయినా మళ్ళీ వస్తారు. రాజధాని సార్ అలా నేను మన అన్నయ్యకి నేను ఒక రోజు గంట సేపు దాకా చెప్తే ప్రకాష్ అన్నాడు, అన్న మన చిన్నారావు కారు వేసుకొని వస్తే తాళం తీశానన్న అంటే, ధనలక్ష్మి నిన్ను ఎత్తుక్కుంటూ మీ ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఒక రోజు వెళ్దాం, ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు గురుజీ చూసుకొని నాకు ఎడ్లకోడలో పలానా అని తెలిసాను అంటే, అసలు నాకు వెళ్తేనే నేను అక్కడికి వచ్చాను కదా సార్. అది వచ్చినప్పుడు నేను మనవడితో చెప్తే, అన్న నేను ఒక రోజు గురుజీ దగ్గరికి వెళ్దామంటే తప్పనిసరిగా తీసుకొని వస్తాను. అదే కేవలం ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు కూడా ఏమంటారంటే, మా అమ్మాయి అయితే నీ డైలాగ్ అది జూమ్ అయిపోయిన తర్వాత కూడా నాన్న చిన్నారావు గురించి గుర్తు చేసుకున్నాను. ఎందుకంటే అవన్నీ వింటా ఉంటారు కదా, కొట్లో షాపులు ఉదయాన్నే ఫ్లోటింగ్ ఉంటుంది, అందుకని ముగ్గురు ఉండాలి. అప్పుడు నేను ఎదురు పెట్టుకుని వింటా ఉంటాను. ఆ అమ్మాయి సర్కిస్తూ ఉంటే కూడా ఒక పక్క వింటా ఉంటుంది. అట్లానే ఆ విధంగా షేప్ షాప్లో నేను అయ్యాను. కాకపోతే ఏంటంటే షేప్ షాప్ అంటే మనం ఇక్కడ చేర్చేవాలని మీరు గురూజీ డైమండ్ రాయ్ కార్లో ఇంట్లో కొనుక్కోవచ్చు, కానీ వీళ్ళు వదిలిపెట్టి 6 సంవత్సరాలు అయినా కానీ వాళ్ళ కోసం మీకు 10 నిమిషాలు లేట్ ఉన్నాగా ఢిల్లో మా సార్ వచ్చి 10 నిమిషాలు లేట్, ఆదికి వచ్చిన 10 నిమిషాలు లేట్ అనగానే నాకు ఆల్రెడీ ముందే ప్లానింగ్ లో ఉండాలి. మనోడు మా అబ్బాయి అమెరికా నుంచి ఫోన్ చేసినా, ఒక రోజు మేము ఆ ఊరు నుంచి తలుచుకుంటే వాడు రేజర్ పాయింట్ ఫోన్ చేసి మా నాన్నకి అంటే ఇప్పుడు కలిసి షాప్ షేప్ షాప్ చేయాలంట. ఎందుకమ్మా నాన్న వారి ఆర్డర్ చేసే అవసరమా అని అన్నారు. అన్నా కానీ నేనైతే ఇది హార్డ్ వర్క్ కాదు. ఒక రకం చెప్పాలంటే మీరు చేస్తున్న పని కొన్ని లక్షల మంది మీరు ఇన్స్పైర్ చేయబోతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు, డాక్టర్ అయ్యాడు, ఇంజనీర్ అయ్యాడు, ఏమైనా కానీ వాళ్ళ వరకే దాంట్లో లబ్ధి పొందుకుంటారు కదా. ఇప్పుడు సేఫ్ షాప్ ద్వారా నాగేశ్వర గారు మీరు ఆల్ ఇండియాలో పెద్ద రోల్ మోడల్ అవ్వబోతున్నారు. కొన్ని లక్షల మంది మిమ్మల్ని చూసి, నన్ను కాదు మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ అవుతారు. ఎందుకంటే కొంతమంది యూత్ గా ఉన్న వాళ్ళు చాలా ఇలాంటి కుర్రాళ్ళు కూడా అరే సార్ ఈయన ఇంత ఏజ్ లో ఈయన చేస్తున్నాడు, మనం ఎందుకు చేయకూడదని ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటారు సార్. మీ పిల్లలు సెటిల్ అయ్యి అంత సెటిల్ ఉన్నారు కదా, అలాంటి యూత్ ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడు కొంతమంది చెప్పినా కానీ ఎందుకు రిస్క్ అంటారు. రిస్క్ అనేది నాకు రిస్క్ దాని గురించి మనం మాట్లాడతాను. నాకు ఎందుకు అట్లా అంటారో చెప్తాను. ఫస్ట్ అయితే మీకైతే ప్రస్తుతానికి ఇట్లా ఉంది ఇంట్లో పరిస్థితి అంతే కదా. సో మొత్తం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ముందు మాట్లాడతాం. సార్ కోసం ఇట్లా మామయ్య గారు కనిపించారు. మల్లేష్ వాళ్ళు ఎక్కడుంటారు? వారం వస్తారండి. మాధవి గారు, రామయ్య గారు, తర్వాత మాధవి గారు, అదేవిధంగా మాధవి గారు వచ్చేసి హాస్పిటల్ రావాలి, అందుకోసం రాలేదు. మా అమ్మ ఇప్పుడు క్యారీ తీసుకెళ్ళి హాస్పిటల్ క్యారీ సార్ ఇప్పుడు కొత్త జాయిన్ అవ్వాలి. సార్ మీ పేరు? నా పేరు సుబ్బారావు. అంతే యాక్టివ్గా ఉంటాడు. పక్క ఊరు మైదూరులో మా వార్డెన్ గారు కూడా చెప్పాను కళ్యాణ్ గారికి. వాళ్ళు బాబాయ్ సార్, మా నాన్న తమ్ముడే సార్. మా ఊళ్ళో ఉండకుండా ఇక్కడికి వచ్చి ఉంటాడు, ఎల్లిరేకి వచ్చి ఉంటాడు. సో చూడండి మొత్తం కూడా తిరిగి మొత్తం అందరూ కలిసిపోతారు. మా బాబాయ్ కానీ నేను చేసే ప్రతి విషయం ఆ ఊళ్ళో ఏం చేయాలని, సమాజం ఏం చేయాలని నాకు చెప్తుంది. ఏ విషయం అయినా 2 రోజుల నుంచి నాతో ఏదో ముఖ్యమైన విషయాలు మాట్లాడాలంటే నేను దగ్గర వేరే చోటుకి వెళ్ళి నేను వస్తా మా ఫోన్ చేసి సార్ ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా అంటే కొంత ఫంక్షన్ ఇంకా ఉంది కాబట్టి మనం టైంకి రావాలని చెప్పి నేను అనుకున్నాను. అందులో లేట్ అవుతుందని కాల్ చేస్తుంటాను. ఇంకా మీరు ఇంకా వచ్చారంటే 60 వచ్చారు, మనోడికి ఫోన్ చేస్తున్నాం. అంటే
మనకి సైడ్ మనం చెప్పాలి ఒకసారి ప్రోగ్రామ్ లో ఒక హాఫ్ అన్ అవర్ లో మొత్తం క్లోజ్ చేద్దాము. సార్ వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. త్వరగా లాగిన్ చేసి ఇప్పటికే మీరు లేట్ అయిపోయారు, ఫాస్ట్ గా లాగిన్ చేయండి ఓకేనా. సో సార్ కోసం రామయ్య గారు 60 years మాకు 60 కాదండి, ఆయన 60నే. ఆయన ఎంగండి. మీరు వయసు అనేది రెండు రకాలు ఉంటుంది. శరీరానికి వయసు ఉంది, మనసు వయసు ఉంది. ఇప్పుడు శరీరానికి ఉన్న వయసు కనిపించదు అనమాట, మనసుకున్న వయసే. ఆయన మనసు 60నే. అదే వాళ్ళు చెప్పడానికి నేను స్టార్ట్ చేశాను కాబట్టి వచ్చేసి 879 వరకు కాబట్టి స్పాట్ 3 ఐడెంటిఫై చేసుకున్నాను కాబట్టి తర్వాత సార్ మీ ఏజ్ అంటే 60 అన్నారు. అయినా కూడా నేను చేయాల్సిందని చెప్పేసి అన్నాను కాబట్టి నేను కూడా కొంచెం బూస్టింగ్ స్టార్ట్ అయ్యాను కాబట్టి ఇది ప్రోగ్రెస్ ఉన్నట్టు కొద్దిగా స్లో అయిపోయారు. ఇంకా నెక్స్ట్ నుంచి ఫుల్ ఎఫర్ట్ పెడతాను. ఈ వ్యాపారానికి వయసుతో పని లేదండి, చదువుతో పని లేదు, అనుభవంతో పని లేదు. చాలా మంది బయటకు వెళ్తే రకరకాలు కూడా ఉంటాయి, కులం, మతం, ప్రాంతం అవి ఉంటాయి. ఏమితో పని లేదు. ఈ వ్యాపారంలో కావాల్సింది 2 క్వాలిటీస్. ఒకటి 4 సంవత్సరాలు మనం టైం కేటాయించుకోవాలి. ఇందాక పాల్గొని నేను అన్నాను కదా, అది ఉంటే నేను చేయలేకపోతున్నా సార్ అంటే రాలేకపోయాను కదా. సో ఇది కరెక్ట్ టైంకి వచ్చాం. దీనికి ఖచ్చితంగా 4 ఏళ్ళు కేటాయించుకోవాలి. ఏంటండి 4 years. అండ్ అదేవిధంగా 4 సంవత్సరాలు ఒక అప్లైనర్కి కోచ్కి సబ్మిషన్ అవ్వాలి. ఏం కావాలండి? సబ్మిషన్ అంటే ఏంటంటే సమర్పణ. అమ్మవారికి మీరు పూజ చేసినప్పుడు అమ్మవారికి సమర్పణ లేదా దేవుని సమర్పణ అంటారు. ఇక్కడ మనకి భక్తి తీసుకున్న దేవుని సమర్పణ అంటారు అంటారా లేదా? అంటే పూర్తిగా అంకితంగా అయిపోతారు. అవునా? సేమ్ 4 సంవత్సరాలు సేఫ్ షాప్ కోసం మనం సమర్పించుకోవాలి. ఇప్పుడు థాట్స్ మొత్తం ఏముండాలంటే సేఫ్ షాప్ ఉండాలి ఓకేనా. అలాగా 4 ఏళ్ళు పాటు ఉండగలిగితే ఈ బిజినెస్ లో సేఫ్ షాప్ డైమండ్ అవడం ఇలా అనమాట. చిటికెన్ ఒకసారి ఇలా ఇట్లా అంటే ఇంకా చిటికేసట. కానీ ఇలా చేయడం చాలా అంటే చాలా మందికి నేను చేసాం అలా కాలేదు, మీరు చేయలేరు, ఇదంతా వేస్ట్, ఫేక్, ఫ్రాడ్ ఈ మాటలు చెప్తూ ఉంటారు మనుషులు. కేవలం ఈ 2 పనులు చేయలేక టైం పెట్టక మనసు పెట్టక ఓకేనా. టైం పెట్టి మనసు పెట్టి ఈజీ కదా. ఇవి చూడండి, నేను ఇంతకుముందు 14 ఏళ్ళు పాటు కష్టపడి పనిచేశాను. కాలేజీ నాలుగు పనిచేశాను. అటువైపు గుంటూరు ఇంజనీరింగ్ కాలేజీ, సారీ సిఆర్ కాలేజీ, గుంటూరు ఇంజనీరింగ్ కాలేజీ. అన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేసిన 10 ఏళ్ళు పాటు పనిచేసిన కాలేజీలో కూడా చైర్మన్ కాడికి వెళ్తే మమ్మల్ని నుంచోబెట్టి మాట్లాడతారు. మాట్లాడుతుంది నుంచోబెట్టే రెస్పెక్ట్ నో. ఇది కూడా అంతే, నుంచోబెట్టి మాట్లాడతారు ఇక్కడ కూడా. అంటే అక్కడ గౌరవం లేదు. మరి ఎందుకోసం పని చేస్తామంటే తప్పదుగా డబ్బు. నెలగా మనకు డబ్బు కావాలంటే జీతం ఇవ్వాలి, జీతం కావాలి కదా, ఏదో పని చేయాలి కదా. మేము చదువుకుని ఇంకా మరి బయటకు వెళ్ళి మేము వేరే పనులు చేయలేము. కాలేజీలో పని చేయాల్సింది తప్పదు. గవర్నమెంట్ జాబ్ నాకు ఇష్టం లేదు. నాకు ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే నాకు బాసెస్ నచ్చుతారు స్టార్టింగ్ నుంచి కూడా. అందుకని నేను టీచింగ్ ప్రొఫెషన్ అయితే ఎటువంటి ప్రాసెస్ ఉండదనుకున్నాను. బట్ అక్కడ కూడా ఉంది భావిస్తారు. సో అలాంటి సిచ్యువేషన్లో అనుకోకుండా సేఫ్ షాప్ రావడం, 4 ఏళ్ళు మనసు పెట్టాలని ఫోటో ఫిక్స్ అవ్వడం, ఈరోజు మీకు అలా ముందు డైవర్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా కొంత ఏమనిపించింది అంటే బిగినింగ్ వయసులో మేము చిన్నవాళ్ళమైనా మీరు మా పిల్లలు ఎక్కడ మాకు పిల్లలు అలా అనుకొని మీకు ప్రతిదీ కేరింగ్ తీసుకుంటాం. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తున్నారు, అలా సిచ్యువేషన్ వచ్చినప్పుడు కలిసి జర్నీ చేస్తారు కాబట్టి చిన్న వస్తాయి గ్యాప్స్. మంచి తప్పదు ఈ గురించి చెప్పాలంటే ఫీలింగ్ వచ్చింది. కానీ తప్పకుండా కంట్రోల్ చేసుకోగలిగితే ఈ బిజినెస్ లో తిరుగుండదు. ఇప్పుడు మీ అప్లయన్స్ అంతే కదా సార్. కానీ మీరు గమనించాల్సిందంటే మంచి విమర్శకుడే మంచి స్నేహితుడు. ఎవరండి మంచి విమర్శకుడే స్నేహితుడు. మనం భజన చేసే వాళ్ళు కంటే విమర్శించే స్నేహితుడే మనకు మేలు చేస్తాడు. అవునా కదా. మన కరెక్ట్ ఏదో రాంగ్ ఏదో చెప్పేది మన అర్థం అర్థంలో ఏముంది, మనం ఎలా ఉంటాడో కనిపించింది సార్. కరెక్ట్ అప్లై ఎలా ఉంటాడు అలానే ఉంటాడు. కానీ మనకి బిగినింగ్ లో అర్థం కాదు, కొంచెం నెగిటివ్ గా థింక్ చేస్తాం అప్లై గురించి. ఓకే, బట్ అది అర్థం చేసుకోండి. ఇప్పటి నుంచి చెప్తున్నాను మీకు, అదే ఫ్యూచర్ లో 40 నిమిషాలు ముందే చెప్పేస్తున్నా. ఇప్పుడు మీకు అప్లై నచ్చేది బాగానే సిద్ధార్థ సార్. కొద్ది రోజులు పోయినాక మీకు ఏమనిపించవచ్చు, ఏంటి సిద్ధార్థ సార్ నెగిటివ్ అనిపించవచ్చు. కానీ నా మాట గుర్తు తెచ్చుకోండి, అప్పుడు నెగిటివ్ అనిపించినాడు, అది చిన్నాడా రోజు ముందే చెప్పేశాడు. సో మనకు అనిపించడం తప్పు,
మనకు నెగిటివ్ అవ్వకూడదు. ఆయన చెప్పిన దాంట్లో పాజిటివ్ తీసుకోవాలనిపించాలి. ఎవరిపించాలి? పాజిటివ్ తీసుకోవాలి. తీసుకుంటారా పాజిటివ్? తీసుకుంటాం. ఇట్లా నెక్స్ట్ ఒకసారి పొరపాటుగా ఏదైనా మాట్లాడతాయి. ఉదాహరణకి నేను కూడా సుధాకర్ సార్ మీద కొన్నిసార్లు ఆయన మిస్టేక్ చేయనప్పుడు ఏదైనా నడుచుంటా, అంటే అందరూ కాకపోయినా పబ్లిక్ పర్సనల్గా ఏంటి సార్ అట్లా చేసాను అని ఉంటా. ఫర్ ఎగ్జాంపుల్ అది వేరే చోట అనుకోండి, జాబ్లో అట్లయితే ఎట్లా ఫీల్ అవుతారు? ఇప్పుడు సార్ రిజల్ట్ చెప్పాడు, ప్రిన్సిపల్ అయితే అక్కడ జాబ్ ఆదేశించాడు. బట్ ఇక్కడ నేను మానేసాను నాకు లేదు. ఇక మీ ఇద్దరు అప్లైడ్ ఎవరైనా అనుభవం లెక్కన తిట్టుకున్నా అరుచుకున్నా ఏంటి కలిసి జర్నీ చేయాల్సిందే. పొరపాటు ఏదన్నా మళ్ళీ తర్వాత పక్కన వేరే వాళ్ళ మీద పక్కన మీదకి వచ్చిన నేనే మాట్లాడతాను. నేను కూడా సర్దుకుపోతాడు. మా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అలా ఉండేది అనమాట. ఓకేనా? అలా ఉంది కాబట్టి ఇప్పుడు నేను డైమండ్ దాకా వచ్చాను. సార్ ఇప్పుడు పెద్ద కాబోతున్నాడు. మీ మధ్య రిలేషన్షిప్ కూడా అలా ఉండాలి. ఎలా ఉండాలంటే ఒక మంచి అన్నదమ్ములాగా అక్క చెల్లిలాగా ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్. ఎన్నున్నా సరే అప్లైని నెగిటివ్గా తీసుకోవాలి. అప్లైని నెగిటివ్ తీసుకోవాలి. హంసలా ఉంటాము. హంస ఎలా ఉంటుందంటే పాలు నీళ్లు కలిపి మనం ఒక గిన్నెలో పోసిస్తే హంస చేసింది పాలు తాగేసింది, నీళ్ళు వదిలేసింది. అది ఏది కావాలో ఏది వదిలేదో అది వదిలేసి. నేను కూడా ఇది చెప్తాను. ఉదాహరణకి కొంతమందికి నేను నచ్చను. ఎలా నచ్చనంటే నాలో కొంచెం అగ్రెసివ్నెస్ వచ్చింది, కొంచెం ఫాస్ట్గా అగ్రెసివ్గా మాట్లాడతారు. కొంతమంది నాకు నచ్చింది, కొంతమంది నచ్చదు. అప్పుడు నేనేం చెప్పొస్తుంటే నాలో ఏది నచ్చదంటే అది వదిలేయండి. నేను అలా ఎందుకు మాట్లాడతానంటే కారణం, ఇప్పుడు సీనియర్ లీడర్ పట్ల అలా ఎందుకు ఉంటానంటే, ఇప్పుడు వీళ్ళ పట్ల నేను అలా ఉండలేదు అనుకోండి, వీళ్ళు మీకు అంత సర్వీస్ ఇవ్వలేదు. మీకు కూడా తెలిసిన వాళ్ళు ఇప్పుడు నువ్వు మేనేజ్ చేస్తున్నావు చాలా మంది టీంని. ఏనా జీసీ కాలేజీలో వర్కర్స్ అందరూ మేనేజ్ చేస్తారండి. కొంచెం గట్టిగా ఉంటాడు ఆయన. ఉండకపోతే వర్క్ జరగదు. చైర్మన్ దగ్గర మాట వచ్చింది, ప్రిన్సిపల్ దగ్గర మాట వచ్చింది. ఇక్కడ కూడా మేము సూపర్వైజింగ్ వర్కే. మేము వర్క్ ఫ్రెషర్ లీడర్స్ మేము అనము. గత సీనియర్ లీడర్ ఏమన్నా అన్నప్పుడు వీళ్ళేమో హట్ అవ్వలేదు కాబట్టి డైవర్ట్ అవుతున్నారు. కొంతమంది ఆగిపోయే వాళ్ళు ఎందుకు అవుతారంటే నా మీద గొప్పతో కూడా ఆగుతారు. ఈయన ఎవరు నన్ను అంటా కూడా ఆగుతారు. ఓకేనా? బట్ అలాంటివి రాకుండా ఉండాలని ముందు జాగ్రత్త చెప్తున్నా. మన మధ్యలో ఒక 4 సంవత్సరాలు జర్నీ జరిగింది. ఏం జరిగినా కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. కలిసి కూర్చొని మాట్లాడుకొని చెప్తున్నాం, సారీ చెప్తున్నాము, మళ్ళీ కలిసి పని చేస్తున్నాం. ఇవి కూడా ఉంది కదా. ఓకేనా? మీరు బయటకి వెళ్తే సేఫ్ షాప్ మేము చాలా చోట్ల మేము చేసాం ఆగిపోయి ఉంటాం కదా, లేకపోతే వేరే బిజినెస్ ఆగిపోయి ఉంటాం కదా. కారణాలు ఏంటంటే ఏ కారణాలు? ఈ బిజినెస్ అనేది ఒక ట్రైన్ జర్నీ. ఏ జర్నీ అండి? ఇప్పుడు ట్రైన్లో మనం మొదలయ్యాం. పూర్ విలేజ్ లో స్టార్ట్ అయ్యాం. ఈ పూర్ విలేజ్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాము? రిచ్ విలేజ్. ఏ విలేజ్ వెళ్తున్నాం? రిచ్ విలేజ్. ఈ పూర్ విలేజ్ పేదరికమైన గ్రామం నుంచి రిచ్ విలేజ్కి వెళ్ళేటప్పటికి ఈ ట్రైన్ లో 4 సంవత్సరాలు టైం పట్టింది. ఎన్ని సంవత్సరాలు టైం పట్టింది? ఆ ట్రైన్ సేఫ్ షాప్, ఆ ట్రైన్ వెళ్ళే ట్రాక్ సక్సెస్ సిస్టమ్ ట్రాక్, పైన కరెంట్ వచ్చేది అప్లై కరెంట్ వెళ్ళి అప్లై. ఇప్పుడు ఈ ట్రైన్ లో మనందరం ఎక్కేస్తాం. ఎంతమంది? 100 మంది ఎక్కాం. ఎంతమంది ఎక్కాం? 100 మంది ట్రైన్ లో ఎక్కాము. టికెట్ తీసుకున్నాం. టికెట్ అంటే డీడీ తీసుకున్నాం. భోగిలో కూర్చున్నాం. మరి 100 మంది ఎక్కాం కదా పూర్ విలేజ్ లో. 4 ఏళ్ళలో 100 మంది డైమండ్ అవుతారంటే 100 మంది డైమండ్ కాదు. 100 మంది కాదు. ఎందుకు కాదంటే ఈ ప్రాసెస్ లో, ఈ జర్నీలో మధ్యలో ఈ 100 మంది ప్రయాణం చేసేటప్పుడు ఒక మధ్యలో ఒక సంవత్సరం లోపు ఒక విలేజ్ వచ్చింది. ఆ విలేజ్ పేరు కన్ఫ్యూజన్ విలేజ్. ఏమొచ్చిందండి? ఆ కన్ఫ్యూజన్ స్టాప్ దగ్గర చాలా మంది దిగిపోతారు. 50 మంది దిగిపోతారు. 100లో ఎంతమంది దిగిపోతారు? 50 మంది. తికమక స్టేషన్ అది. ఆ తికమక స్టేషన్ ఎందుకు వచ్చిందంటే సేఫ్ షాప్ లో నాలెడ్జ్ తీసుకోకపోవడం వల్ల, జూమ్ రాకపోవడం వల్ల, ట్రైనింగ్ మీటింగ్ రాకపోవడం వల్ల 50 మంది దిగిపోతారు. ఎంతమంది దిగిపోతారు? దిగకుండా ఏం చేయాలి? నాలెడ్జ్ తీసుకోవాలి. ఏం చేయాలి? నాలెడ్జ్ తీసుకోవాలి. వేరే టీంలో దిగిపోతున్నారు 50 మంది. బట్ మన టీంలో దిగకుండా ఏం చేస్తాను? నాలెడ్జ్ ఇస్తున్నాను లేదా? జూమ్ లో వేస్తున్నాను. ఈరోజు మీరేం అడగలేదు రమ్మని నేనే వచ్చాను మీకోసం. మీరు వచ్చారు, కష్టపడతారు. నేనే టైం ఇచ్చాను. అంటే మన దగ్గర ఎట్లా ఉండదంటే నేనే గుర్తించి ఎవరు కష్టపడతారో వాళ్ళు నేనే వచ్చి నాలెడ్జ్ ఇస్తుంటారు. ఇస్తాను. మీరు కూడా ఏం చేయాలంటే మీరు నాలెడ్జ్ ఇవ్వడానికి ప్రయత్నించండి. మీ అప్లై మీకు మంచి నాలెడ్జ్ ఇస్తున్నాడు, చాలా గ్రేట్ గా
నేనేది చెప్పాను ఇందాక చెప్పాను కదా, నన్ను మించి ఫాస్ట్గా డైమండ్ అవడం కానీ ఏదైనా ఫాస్ట్గా సక్సెస్ అయ్యే క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నా టీంలో ఇతనే. నా రికార్డ్ బేసిస్ ఉన్న క్వాలిటీస్ ఉన్నాయి. ఇలాంటి అప్లై అనేది మీకు మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు కదా, సేమ్ మీరు డూప్లికేషన్ చేయండి. ఏం చేస్తారు, 1 డిగ్రీ చేంజ్ కూడా చేయకండి. 1 డిగ్రీ ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు అదే ఫాలో కండి. సార్ ఏం చెప్తుంది ఫాలో కండి. డిగ్రీ చేంజ్ కూడా 1 డిగ్రీ చేంజ్ కూడా చేయమాకండి. 1 డిగ్రీ చేంజ్ అయినా ఏమైందంటే రాజేశ్వర గారు, ఇప్పుడు మనం ఇక్కడ స్టార్ట్ అయ్యాం, అక్కడ వైజాగ్ పోర్ట్లో స్టార్ట్ అయ్యాం షిప్లో. ఈ షిప్ సింగపూర్ వెళ్ళాలి, 1 డిగ్రీ చేంజ్ అయింది. ఎటు వెళ్ళింది? సింగపూర్ వెళ్ళదు, అండమాన్ నికోబార్ వెళ్ళిపోయింది, అండమాన్ జైలు వెళ్ళిపోయింది. ఎసాను చేంజ్ 1 డిగ్రీయే, కానీ ఎంత ప్రమాదం. ఒక వాటర్లో ప్రయాణించినప్పుడు ఒక స్మాల్ హోల్, చిన్న రంధ్రం పడింది ఆ షిప్ నుండి. ఏమైంది? స్మాల్ హోల్ సిన్స్ ఏ బిగ్ షిప్, మొత్తాన్ని కూడా ముంచేసింది. అందుకని 1 డిగ్రీ చేంజ్ కూడా చేయకండి. నేనేం చెప్తున్నాను మీ అబ్బాయి అదే మీకు చెప్తున్నాడు, మీరు అదే ఫాలో చేస్తారా? మీ అందరూ నాతో డైరెక్ట్ మాట్లాడలేదు కాబట్టి నేను సుధాకర్ సార్ చెప్తాను, ఆయన మీకు చెప్తాను, అది మీరు ఫాలో. బిగ్ క్లాస్ కన్ఫ్యూజన్ స్టేజ్లో దిగకూడదు, మీరు దిగొద్దు, మీటింగ్లో ఎవరు దిగకుండా చూడాల్సి. దిక్కులో చేయాలంటే నాలెడ్జ్ తీసుకోవాలి. బయట టీంలో చాలా మంది కనిపిస్తే వాళ్ళకి ఇదే చెప్పండి, మీకు నాలెడ్జ్ లేని దిగారు, మళ్ళీ 2 ఎక్కిస్తాను. ఎవరైనా కనిపిస్తే ట్రైన్ ఎక్కించున్నాడు, దిగిన ఎక్కించున్నాడు మళ్ళీ. సో ఫస్ట్ స్టేజ్ 50 మంది దిగిపోయారు అనుకుందాం వేరే వాళ్ళ టీంలో. మరి ఇంకా లోపల 50 మంది ఉన్నారు. ఈ 50 మంది డైరెక్ట్ డైమండ్ అవ్వచ్చుదా? డైమండ్ అవుతారా? మళ్ళీ సగం దూరం ప్రయాణం చేయగానే ఇంకొక 1 ఇయర్ లోపల 2వ స్టేజ్ వచ్చింది. ఆ స్టేజ్ పేరు అసహనం. ఆ స్టేజ్ పేరు అసహనం, ఇంపేషెన్సీ. అసహనం ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ స్టేజ్ లో అయితే నాలెడ్జ్ లేక దిగారు, మరి మిగిలిన 50 మందికి నాలెడ్జ్ ఉందిగా. వాళ్ళు జూమ్కి వస్తున్నారు, ట్రైనింగ్ వస్తారు, మీటింగ్ వస్తారు, ఫంక్షన్ వస్తారు, మంచి నాలెడ్జ్ ఉంది. కానీ ఫీల్డ్కి వెళ్ళరు వాళ్ళు. దేనికి వెళ్ళరు? ప్లాన్కి వెళ్ళరు, ఫాలోకి వెళ్ళరు, వర్క్ చేయరు. వర్క్ చేయకపోతే చెక్ వచ్చిందా? డబ్బులు వస్తాయా? సారే ఉన్నాడు, మరి గుడ్డు తీసుకొచ్చేసాడు, మ్యాథ్ ఎట్లా వాళ్ళు ఇచ్చిందా? ఇక్కడ అంతే, పని చేస్తే డబ్బులు వస్తాయి, మ్యాథ్ అయితే పాలు వస్తాయి. చేస్తాను సేమ్ జాబ్ అయితే పాడే అనుకుంటే పాడే లేదనుకుంటే నువ్వు మ్యాథ్ అయ్యి పాలు వస్తాయి. నువ్వు మ్యాథ్ అయిపోతే పాలు రావు. నువ్వు తెచ్చు, నువ్వు సావిడిలో కూర్చోబెట్టుకున్నంత మాత్రం ఉపయోగం ఉందా? దాన్ని ఎదురు చూస్తున్నంత మాత్రం ఉపయోగం ఉందా? సేమ్ జాబ్ లో వచ్చి నువ్వు ట్రైనింగ్కి, మీటింగ్కి, జూమ్కి అన్ని వస్తున్నావు, కానీ నువ్వు ప్లాన్ చేయకుండా ఫాలో అప్ చేయకుండా ఎలా మనకి సక్సెస్ వచ్చింది? ఎస్ఆర్ కాబట్టి ఇక్కడ మనం చేసే తప్పు ఏంటంటే చాలా మంది సేమ్ జాబ్ లో మీరు చాలా టీంలో ఆగిపోయిన వాళ్ళు కనిపిస్తారు కదా, వాళ్ళు ఆగిపోయిన వాళ్ళకి ఒకటే చెప్పండి, వాళ్ళు ఆగిపోయిన కారణము ఒకటి కన్ఫ్యూజన్ తో దిగిపోతారు, రెండోది వర్క్ చేయడానికి దిగిపోతారు. వర్క్ చేయకపోవడం తప్పు ఎవరిదంటే వాళ్ళదే, దిగురు వాళ్ళదే. వర్క్ చేయాలి, చేస్తారా? ప్లాన్ నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? సొంతంగా ప్లాన్ నేర్చుకోవాలి. సొంతంగా ఈరోజు నర్సరాపేటలో మీటింగ్ జరిగింది. మా బ్రదర్ స్వామిదాసే వచ్చాడు, అక్కడ టీం తయారు చేశాడు. అతని కింద టీంలో పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్, లాయర్లు జాయిన్ అయ్యారు నర్సరాపేటలో. వికలాంగులు ఎటువంటి చదువు లేని, నాలెడ్జ్ లేని స్వామిదాస్ ఏలుముద్ర కింద గవర్నమెంట్ ఎంప్లాయీ జాయిన్ అయ్యారంటే ఏం చేశాడు స్వామిదాస్ అంటే కేవలం ప్లాన్ నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? ప్లాన్ నేర్చుకుని ప్లాన్ చెప్పాడు, ఫాలోఅప్ చేశాడు, డీడీలు వచ్చినాయి. కానీ అది కూడా వచ్చి ఆయనకి, అది కూడా చదువు రాదు ఆయనకి, బొమ్మల నుంచి చెప్తాడు ఆయన. ఏం చెప్తాడు? బొమ్మల నుంచి చెప్తాడు ఆయనకి. ఇప్పుడు కూడా చదువు రాదు ఆయనకి, సంతకం కూడా నేర్చుకున్నాడు ఆయన. ప్లాన్ ఈజీ కదా, ఇంకా మీరు చదువుకున్నారు, జాబ్ చేస్తున్నారు, ఈజీ అన్నమాట అందరికి. సో మీ అందరూ సొంతంగా ప్లాన్స్ వెళ్ళాలి. వెళ్తారా? సహనం కావాలి. దీనికి ఏం కావాలండి? ఓపిక. ప్లాన్ చెప్పినప్పుడు అందరూ జాయిన్ కాదు. ఏంటండి, చాలా మంది ఓపిక లేక జాయిన్ కావడం దిగిపోతారు. 150 లిస్ట్ రాసి అనుకోండి, 150 మందిలో 50 మంది వింటానికి ఇష్టపడరు. నో డిసప్పాయింట్. సహనం ముందు 100 మంది ప్లాన్ చెప్తే 80 మంది నో అంటారు. నో డిసప్పాయింట్మెంట్. సహనంగా ఉండు. 20 మందిలో 10 మంది సైన్ అప్ చేసి కూడా జాయిన్ కాదు.
నో డిసప్పాయింట్మెంట్. 10 మంది డిడి ఇస్తారు, 10 మంది డిడి ఇచ్చిన పని చేసే వాళ్ళు ఇద్దరే, 8 మంది మరి పని కూడా చేయరు. నో డిసప్పాయింట్మెంట్ ఇస్తారు. ప్రతి దాంట్లో ఏం చేయాలంటే డిసప్పాయింట్మెంట్ ఏమో సహనం ఉండాలి. గొప్ప గొప్ప పనులు చేయడానికి ఏం కావాలండి? సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. చాలా మందికి ఈ ఓపిక లేక, ఈ సహనం లేక ఈ 2వ స్టేజ్లో దిగిపోతారు. ఓకేనా? మరి 2వ స్టేజ్లో దిగకుండా ఏం చేయాలి? దాని విరుగుడు ఏంటి? వర్క్ చేయాలి. ఏం చేయాలి? ప్లాన్స్ ఫాలో చేయాలి. ఇస్తాను వర్క్ చేయాలి. చేస్తారా? ఇట్లా వేరే టీంలో అయితే 50 మంది ఫస్ట్ స్టేజ్లో దిగిపోతారు, ఇంకా 50 మంది లోపలికి వెళ్తూ ఉన్న టైంలో మళ్ళీ 25 మంది దిగిపోతారు. ఇప్పుడు ట్రైన్లో ఎంతమంది ఉంటారు? 25 మంది. మరి ఈ 25 మంది సరాసరి డైమండ్ అవుతారా? అవును. అదేంటి సార్, వీళ్ళకేమో నాలెడ్జ్ లేని దిగారు, వీళ్ళు పని చేయని దిగారు, మరి లోపల ఉన్న వాళ్ళు నాలెడ్జ్ ఉండి పని చేస్తారు, డబ్బులు వస్తాయి, అయినా దిగుతారు? డౌట్ వచ్చింది కదా. వాళ్ళ డబ్బులు వస్తున్నాయి, చెక్కులు వస్తున్నాయి, వారం వస్తున్నాయి, 4 కార్లు కొన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఆ వెళ్ళే ప్రాసెస్ లో 3 కార్డినల్ రూల్స్ బ్రేక్ చేశారు. ఏం బ్రేక్ చేశారు? 3 కార్డినల్ రూల్స్ బ్రేకింగ్ అంటే ఇక్కడ వాళ్ళకి బాగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి మంచి